ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా. ఈ సంతోషకరమైన కార్యక్రమం నిజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. దైవజనుల గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే మా మందమరిలో మేము ఎండింగ్ సభ పెట్టినప్పుడు అద్భుతమైన సభ అక్కడ జరగడం, అనేక ప్రజలు వాక్యం చేత బలపరచబడడం జరిగింది. ఈరోజు మందిరం కట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద భారం. 8 సంవత్సరాలుగా మరి వారు పడుతున్న ప్రయాసకి, వారు కాచిన కన్నీరికి, మరి వారు పడుతున్నటువంటి శ్రమకే ఈరోజు ఈ యొక్క గొప్ప పనికి నాంది పలకడానికి ప్రభు సహాయం చేశాడు. మరొకసారి చెప్పలు కొడదాం. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించి అనేకమైనటువంటి మరి ఈ విజయవాడ ప్రాంతంలో మరి దేవుని యొక్క సేవను ఎంతో ప్రయాసతో వారు చెప్తూ ఉంటే కళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆత్మను రక్షించాలంటే మామూలు విషయం కాదు. ఆత్మలు పాడు చేయడము చాలా ఈజీ, కానీ ఒక జీవితాన్ని కట్టడం అనేది దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది. ఒక ప్రసవ వేదన లాంటి ప్రయాసతో మరి ఇంత పెద్ద మినిస్ట్రీ 80-70 మందితో ప్రారంభించి ఈరోజు ఇంత వందలాది మందిగా, వేలాది మందిగా విస్తరించబడడానికి కారణం వారు రాత్రి మగలు పడుతున్న ప్రయాస. అలాగే మరి వారికి ఇచ్చినటువంటి చక్కటి సహకారిగా నిస్సిపాల్ గారు కూడా దేవుని పరిచయలు ఎంతో వాడబడుతూ మరి గొప్పగా దేవుని రాజ్యం కట్టబడడానికి మంచి స్వరాన్ని ఇచ్చి చక్కటి పాటలు, ఆరాధనతో దేవుని నామని మయపరుస్తూ ఉన్నారు. అంతేకాదు వారి పిల్లలు కూడా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం మరి చిరుప్రాయం నుంచే దేవుని కోసం వారు ఎదుగుతూ ఉన్నారు. అందుని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని పని చేయడం మనకు ఆశీర్వాదం. ఆయన పని చేసినప్పుడు మన కుటుంబాలకి, మన బిడ్డలకి, తరతరాలకు ఆశీర్వాదం. మరి క్రైస్ట్ టెంపుల్ కట్టబడుతున్నప్పుడు నేను కూడా సహకరించాను. ఆ పరిచర్యలో నేను ఎంతో మరి కష్టపడ్డాను, నేను ఆర్థికంగా సహాయపడ్డాను అనే ఒక మనోధైర్యం మనకు ఉండాలి. ఎందుకంటే మంచి కార్యాలు చేసినప్పుడే మన మనసులో ఒక సంతోషం ఉంటుంది. కాబట్టి చూసేవారు కాక చేసేవారుగా ఉందురుగాక.